అతి చిన్న వయసులోనే తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టారు భూమా అఖిలప్రియ. అనేక ఒడిదుడుకులతో ఊహించని విధంగా ఆమెకు మంత్రి పదవి చేరువైంది. రాజకీయం అంటే తెలియని వయసు, అంతగా అనుభవం లేని రాజకీయాల నుంచి ఈరోజు 2 నియోజకవర్గాలను శాసించే నేతగా జిల్లాలో అటు రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకుంటున్నారు అఖిలప్రియ. మరి టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న భూమా అఖిలప్రియకు తన సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డ ప్రజలు ఎన్ని మార్కులు ఇస్తున్నారో తెలుసుకునే ముందు మంత్రి గారి రాజకీయ ప్రస్థానం, ఆళ్లగడ్డ నియోజకవర్గ చరిత్రను ఒకసారి చూద్దాం. ఆళ్లగడ్డ ఒకప్పుడు ఫ్యాక్షనిజం రాజ్యమేలిన ప్రాంతం. కర్నూలు జిల్లాలోనే ఆళ్లగడ్డ ఫ్యాక్షన్కు పరాకాష్ఠగా ఉండేది. కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుతో, బాంబుల మోతతో నిత్యం దద్దరిల్లిపోయేది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆళ్లగడ్డ తనను తాను మార్చుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 1956లో తొలిసారిగా డాక్టర్ జె శామ్యూల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1989 నుండి 2014 వరకు 2004 మినహాయింపుతో మొత్తం భూమా కుటుంబమే ప్రాతినిధ్యం వహించింది. 1989లో భూమా శేఖర్ రెడ్డి గెలుపొందితే, శేఖర్ రెడ్డి మరణంతో 1994లో ఆయన తమ్ముడు భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. 1999లో భూమా నాగిరెడ్డి నంద్యాల ఎంపీగా పోటీ చేస్తే, శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందింది. 2004లో మాత్రం ఆళ్లగడ్డ ప్రజలు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గంగుల ప్రతాప్ రెడ్డికి జై కొట్టారు. తిరిగి 2009లో ప్రజారాజ్యం నుండి మళ్లీ శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో జయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ వదిలి వైసీపీలోకి చేరి 2012 మధ్యంతర ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి విజయం సాధించారు. 2014లో వైసీపీ నుండి శోభా నాగిరెడ్డి మళ్లీ గెలుపొందారు. కానీ ఎన్నికలకు నెల ముందే ప్రమాదవశాత్తు ఆమె చనిపోవడంతో తన కూతురైన అఖిలప్రియ ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైంది. అయితే వైసీపీ పార్టీతో వచ్చిన భేదాభిప్రాయాలతో తండ్రి నాగిరెడ్డితో కలిసి అఖిలప్రియ తెదేపా తీర్థం పుచ్చుకుంది. 2017 మార్చి 12వ తేదీన భూమా నాగిరెడ్డి కూడా మరణించడంతో కుటుంబ పెద్దగా ఉంటానన్న అధినేత చంద్రబాబు అఖిలప్రియకు పర్యాటక మంత్రిగా అవకాశమిచ్చారు. మహిళల్లో అతి చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా, కర్నూలు జిల్లాలో తొలి మహిళా మంత్రిగా అఖిలప్రియ బాధ్యతలు చేపట్టారు. ఇది క్లుప్తంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ చరిత్ర, మంత్రి అఖిలప్రియ రాజకీయ ప్రస్థానం. ఇక ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలేంటి? టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ రాజకీయంగా ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? ఎన్నికల సమయంలో మంత్రి గారిచ్చిన హామీలేంటో ఓసారి చూద్దాం. అభివృద్ధి పథంలో తన మార్కును చూపిస్తున్న మంత్రి అఖిలకు అసంతృప్తులు లేకపోలేదు. నియోజకవర్గంలోని ముఖ్య పట్టణమైన ఆళ్లగడ్డలో రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్న ఆరోపణలు నేటికీ వినిపిస్తున్నాయి. అలాగే వైసీపీ సర్పంచులుగా ఉన్న గ్రామాల వైపు మంత్రి అఖిలప్రియ అడుగు కూడా పెట్టదు అని ఓ ప్రచారం వాడుకలో ఉంది. అందుకు ఉదాహరణ రుద్రవరం మండలం ఆలమూరు గ్రామాన్ని చూపిస్తారు ఆమె అంటే సరిపోనివారు. సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల నుండి కొత్తపల్లికు వెళ్లే రహదారి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి కాలేదు. కొత్తపల్లె స్వయంగా మంత్రి అఖిలప్రియ సొంత ఊరు కావడం విశేషం. ఇక ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ జరగకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పింఛన్ జారీలో కూడా టీడీపీ వర్గం వారికే పక్షపాతం చూపిస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి. అలాగే తన పర్యాటక శాఖలో బిల్డింగులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోక అలాగే ఎదురు చూస్తున్నాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో ఉన్న ఆలయాలను టెంపుల్ టూరిజం సర్క్యూట్గా చేస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది. ఇక అఖిలప్రియకు తండ్రి సమానుడిగా భావించే ఏవి సుబ్బారెడ్డితో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకానొక దశలో గట్టి యుద్ధమే ఇద్దరి మధ్య సాగింది. అధిష్టానం జోక్యంతో అది సర్దుమణిగింది. దీనికి కారణాలు మాత్రం ఇద్దరు నేతలు బయట పెట్టలేదు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఏవి ఆళ్లగడ్డ నుండి పోటీ చేస్తానని ప్రకటించడంతో పాటుగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
సో ఇవి ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రధాన సమస్యలు. మరి మంత్రి అఖిలప్రియ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చారా? ఆమె పనితీరు ఎలా ఉంది? నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? లెట్స్ వాచ్. చిన్న వయసులో మంత్రి పదవి తీసుకున్న అఖిలప్రియ నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తోంది. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని ఓపిగ్గా వింటూ పరిష్కారం అయ్యేలా చూస్తారు అన్న పేరుంది. ఇలా డైనమిక్ లీడర్గా, తల్లిదండ్రులను మించిన లీడర్గా, ఓ గట్టి నాయకురాలిగా నియోజకవర్గంలో ఎదగడానికి అఖిలప్రియ ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లి మరణంతో వచ్చిన ఎమ్మెల్యే పదవి, తండ్రి మరణంతో వచ్చిన మంత్రి పదవిని అతి పవిత్రంగా భావిస్తూ తమ తల్లిదండ్రులు కన్న కలలను వాటి ద్వారా నెరవేర్చే ప్రయత్నం చేస్తాను అంటున్నారు అఖిలప్రియ. ఆ దిశగా అభివృద్ధిపై అడుగులు వేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 500 కోట్ల రూపాయలు మంజూరు కావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలుచోట్ల మారుమూల పల్లెల్లో సైతం సిమెంట్ రోడ్లు వేయించారు. తాగునీటి కనెక్షన్లు ఇప్పించారు. ముఖ్యంగా తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాక, మంత్రి అయ్యాక ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పింఛన్ వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. నీరు చెట్టు పథకం కింద 90 కోట్ల రూపాయలు మంజూరు కాగా ఆ నిధులతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తాగునీటి కోసం అభివృద్ధి పనులు చేపట్టారు. అలాగే ఆళ్లగడ్డ మండలం జంబుల దిన్నె, వణికి దిన్నె గ్రామాల మధ్య బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశారు. దీంతో పాటుగా ఉయ్యాలడవాడ మండలం ఇంజేడులో బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. నర్సాపురం నుండి అహోబిలం వరకు రోడ్ల నిర్మాణం, చాగలమర్రి నుండి రుద్రవరం, గాజులపల్లె వరకు ఇలా దిగువ అహోబిలం వెళ్లే 7 రహదారులలో నిర్మాణం పూర్తయింది. ఆళ్లగడ్డ రైతుల, ప్రజల తాగు, సాగునీటి కోసం నాన్ అమృత్ పథకం కింద తెలుగుగంగా రిజర్వాయర్ నుండి ఆళ్లగడ్డ వరకు నీటి సరఫరా కోసం 86 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇక తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పర్యాటక శాఖ పరిధిలో సుమారుగా 3 కోట్లు వెచ్చించి అవుకు రిజర్వాయర్, నంద్యాల చిన్న చెరువు, గార్గేయపురం చెరువు వద్ద టూరిజం గెస్ట్ హౌస్ల నిర్మాణం చేశారు. శోభానాయిరెడ్డి గారు రేపు ఊటకాలం మొదలుపెట్టి శాంక్షన్ చేయించి అన్ని చేసినారు. దాని గుండా 250 మంది ప్రజలు కూడా బాగా బతుకుతున్నారు. అఖిలప్రియ గారు కూడా రేపు ఈ పలకల గురించి తూము కావాలంటే తూము కానీ వచ్చేసి నీటి మునుకలు కానీ 150-200 రూములు శాంక్షన్ అయినాయి. అవి వెళ్ళ కూడా చేసి పోయి అడుగుతానే ఎవరైనా కానీ అవతల పార్టీ వాళ్ళకు కూడా పనులు చేసిన స్పందన ఉంది అన్నమాట అఖిలప్రియ. అఖిల తల్లి అయిన శోభా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఆళ్లగడ్డను అమ్మగా, నాగిరెడ్డి శాసనసభ్యుడిగా కొనసాగిన నంద్యాలను నాన్నగా భావించి ఈ 2 నియోజకవర్గాల్లో అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తానని చెబుతోంది అఖిలప్రియ. ఈరోజు కర్నూలు జిల్లాలో చేసినవి దానికన్నా చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని హోటల్ రూమ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇనాగ్రేషన్ కొంచెము మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అవడంతో కొంచెం డిలే అయినాయి. ఈ నెల ఆఖరికి కానీ వచ్చే నెల స్టార్టింగ్లో కానీ అన్ని బిల్డింగ్స్ కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో శిల్పారామం ఓపెనింగ్ కూడా వచ్చే నెల స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో కూడా అయిపోవడం జరుగుతుంది. శిల్పారామం రావడంతో ఏమవుతుందంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా అక్కడ స్టాల్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఒక బ్యూటిఫికేషన్ ఉంటుంది. మా ఊళ్ళో బాగా మంచిగా అన్ని పనులు చేసింది సార్. అన్ని రోడ్లు కానీ, కాలువలు కానీ, బిల్డింగులు కానీ, ఇళ్ళకు పేదవాళ్ళకల్లా అందరికి బాగా కట్టించింది. వాళ్ళమ్మ లెక్కనే ఎప్పటికి పనులన్నీ బాగా చేసింది పాపం. ఇది ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియ పనితీరు, రాజకీయ పరిస్థితి. ఇప్పుడు కీలకమైన అంశానికి వచ్చేసాం. మంత్రి అఖిలప్రియకు తన సొంత నియోజకవర్గ ప్రజలు 100కు ఎన్ని మార్కులు ఇస్తున్నారో చూద్దాం. వికలాంగులకు సైకిళ్ళు ఇవ్వడంలో కానీ, అన్నం పెట్టించి పింఛన్లు ఇవ్వడంలో కానీ, తీసుకొచ్చి పిచ్చుకోవడంలో కానీ, చేయడంలో కానీ వాళ్ళ అమ్మగారి కన్నా కూడా ఎక్కువ చేస్తామని కూడా మేము అనుకోగలుగుతాం. 100కు 100 వేస్తాం. మా మంత్రి అఖిలప్రియ గారికి 100కు 90 మార్కులు ఇస్తాం. నేను 99% ఇస్తాను. మంత్రి అఖిలప్రియ గారు నా పర్సనల్ ఒపీనియన్ అయితే 90 మార్క్స్ వేస్తాను. మేమైతే 100కు 100 ఇస్తాం ఓట్లు. 100కు 90%
100% ఇవ్వచ్చు. ప్రజలకు పోయిన ఆడవాళ్ళకు కానీ బీద వాళ్ళకు ఎవరైనా పలికి బాగానే పనులు చేస్తున్నారు. వాళ్ళ అమ్మ పేరు మళ్ళీ నిలబెడుతుందని ఆర్లగడ్డ నియోజకవర్గ ప్రజలుగా మేము అనుకుంటున్నాము. 100కు 90 మార్కులు ఇవ్వచ్చు. 100కు 60 మార్కులు. 95%. 100కు 90 వచ్చాయి. బాగా దైన్యం మనిషి బాగా మాట్లాడతాను. 100కు 90 మార్కులు ఇవ్వచ్చు. 90% రావచ్చు సార్. మంత్రి అఖిలప్రియ గారికి 100కి 70. 100% మార్కులు ఇస్తాం. మాకైతే ఏ పని అడిగినా కాదనకుండా చేస్తూనే ఉంది ఇంతవరకు. నేను 100కి 90 వేస్తా. 100కు 100%. 100కు 100. చిన్న వయసులో కూడా అనుభవం కలిగిన వాళ్ళతో సమానంగా పోటీ పడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 75-80. 100కు 75, 80. 100కు 90% వేయచ్చండి. పనులేం బాగానే చేస్తాను. అది ఇప్పటికే ఇబ్బంది ఏం లేదు. మాది 80% ఉంటుంది మాది. మేము వేసేది 100కు 100. ఊర్లోకి వస్తే పలికిస్తుంది, పోతే అందరినీ బాగా ఆహ్వానిస్తుంది. మా మంత్రి అఖిలప్రియకు 100కు 100 మార్కులు వేయచ్చు. సో ఇది ఈ వారం మీ మంత్రికి ఎన్ని మార్కులు కార్యక్రమం. వచ్చే వారం మరో 2 మంత్రుల పనితీరుతో వారికి ప్రజలిచ్చిన మార్కులతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.